టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అదే క్రమంలో చిరు వారసులుగా ఎంతమంది ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ మెగా వారసుడిగా చక్రం తిప్పుతున్నాడు మన మెగా హీరో రామ్ చరణ్ తేజ్. ఇదిలా ఉంటే వరుస డిజాస్టర్ లో కెరియర్ గాడి తప్పినా క్రమంలో ఫక్తు తమిళ కథను అరువు తెచ్చుకుని సినిమాతో యావరేజ్ హిట్ ను అందుకున్నాడు మన చెర్రీ. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మ్యాటర్లోకి వెళితే ఈ సినిమాలో ప్యూర్ పక్కా పల్లెటూరి వాడిలా నటిస్తూ ఉన్నాడు చెర్రీ. ఇక పక్కా పల్లెటూరి అవతారంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు లీక్ అయి హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలో చెర్రీని చూసిన వారంతా చెర్రీ గెటప్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తూర్పు గోదావరిలోని కొన్ని లంక గ్రామాల్లో ఈ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో గోదావరిని ఆనుకున్న ఆ లంక గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడి చరణ్ ని చూడటానికి విపరీతంగా మెగా అభిమానులు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరొక వైపు మెగా అభిమానుల సందడి మధ్య ఈ మూవీ షూటింగ్ ను చాలా కష్టపడి క్రమం తప్పకుండా షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా సమంత పెళ్లి తర్వాత రిలీజ్ కాబోతుండటంతో ఈ మూవీ టైటిల్స్ లో సమంత పేరును సమంత అక్కినేనిగా వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అసలే ఎంటర్టైన్మెంట్ ను కోరుకునే జనరేషన్ లో ఉన్న ఇప్పటి యువతరం ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.